అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో అర్ధరాత్రి నుంచి పోలీసుల సోదాలు నిర్వహిస్తున్నారు. వైసీపీ నేత ప్రసాద్ రెడ్డి హత్య నేపథ్యంలో ఈ సోదాలు చేస్తున్నారు. అనంతపురం, రాప్తాడు నియోజకవర్గాలకు చెందిన వైసీపీ మద్దతుదారులను 70 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటుకులపల్లి, ఆత్మకూరు, కనగానిపల్లె పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శివారెడ్డి అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి చెప్పండి, ప్రసాద్ రెడ్డి వైసీపీ కార్యకర్త హత్య నేపథ్యంలో టీడీపీ నేతల ఇళ్లపై సోదాలు చేయకుండా, అరెస్ట్ చేయకుండా వైసీపీ కార్యకర్తను అదుపులోకి తీసుకోవడానికి గల కారణాలు ఏంటంటారు? ఇటు కొత్త అనంతపురం జిల్లా పోలీసులు అత్యుత్సాహమే చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే రాప్తాడు వేస్తే అలాగే ఇటుకులపల్లి సిఐలను విఆర్ కు పంపుతూ ఉన్నతాధికారి నిర్ణయం తీసుకోవడం, అదేవిధంగా మంత్రి పరిటాల సునీత అసంతృప్తి నేపథ్యంలో ఎలాగైనా సరే టీడీపీ నేతలను కొంత శాంతింపజేసేందుకు, వారిని సంతృప్తి పరిచేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే నిన్న అర్ధరాత్రి నుంచి వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల ఇళ్లపై పోలీసులు దాడులకు దిగుతున్నారు. ఎక్కడికెక్కడ విచక్షణ రహితంగా అదుపులో తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటిదాకా అనంతపురం జిల్లా వ్యాప్తంగా అనంతపురము, రాప్తాడు, అదేవిధంగా పరిసర గ్రామాలకు సంబంధించి సుమారుగా 70 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులో తీసుకున్నారు. వీరిని కూడేరు, ఆత్మకూరు, ఇటుకలపల్లి, రాప్తాడు, కనగానపల్లి పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి, అదేవిధంగా తెల్లవారుజాము దాకా ఉంచిన పోలీసులు పదే పదే పోలీస్ స్టేషన్లను వస్తూ నేతలను, అదేవిధంగా బాధితుల కుటుంబ సభ్యులను పూర్తి స్థాయిలో కన్ఫ్యూజన్ గురి చేస్తున్నారు. భయాందోళనకి గురి చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. తమ వారిని తలుపు తీసుకున్న పోలీసులు ఎక్కడ దాచారన్న దానిపైన కూడా ఇప్పుడు దాకా స్పష్టత లేకపోవడంతో పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపున ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రసాద్ రెడ్డి హత్య కంటే తమకు ఎంఆర్ఓ, ఎండిఓ కార్యాలయాల విధ్వంసం, అదేవిధంగా వాటిని నిప్పు పెట్టిన వారిపైన కఠినంగా హెచ్చరిస్తామన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు ఆలయంలో వెళ్తుండడాన్ని అనంతపురం జిల్లాలో విస్మయానికి గుర్తిస్తుంది. ఎందుకంటే దారుణంగా హతమార్చడం, అదేవిధంగా పూర్తి స్థాయిలో రాజకీయ హత్యగా ఉన్న నేపథ్యంలో హత్య చేసిన వారిని పట్టుకోవడం, హత్య వెనుక ఉన్న వారిని గుర్తించాల్సిన పోలీసులు ఆవేశంతో, క్షణికావేశంతో జరిగిన అల్లర్ల పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం అనంతపురం జిల్లాలో స్థానికులను విస్మయానికి గురి చేస్తుంది. అందుకే వైఎస్ఆర్సీపీ నేతలు ఈ చర్యల్లో పూర్తిగా ఖండిస్తున్నారు. ప్రసాద్ రెడ్డి హత్యకు కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయండి, వారి వెనుక ఉన్న వారిని ఖచ్చితంగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.